హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు ఒక విషయం గురించి మాట్లాడుకుందాం మనము. ఫస్ట్ నేను యూట్యూబ్ ఛానల్ మొదలుపెట్టినప్పుడు దాదాపు 2 years బ్యాక్ నేను మొదలుపెట్టాను. నాకు ఎలాంటి గ్రోత్ లేదు, అయినా కూడా ఏదో టైంపాస్ అవుతుంది కదా అని చెప్పి నేను ఛానల్లో అవి ఇవి అప్లోడ్ చేసుకుంటూ ఉన్నాను. నాకు కొంచెం హెల్త్ బాగలేక మధ్యలో కొద్ది రోజులు కూడా వదిలేశాను. తర్వాత మళ్ళీ డిప్రెషన్ నుంచి బయటపడడానికి నాకు మళ్ళీ యూట్యూబే హెల్ప్ చేసిందనమాట. అప్పుడు ఏం జరిగిందంటే, ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు నా వీడియోస్ సపోర్ట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అని తెలిసిన వాళ్ళకి వీళ్ళకి అందరినీ అడుగుతుండే అనమాట. నేను అడిగినప్పుడు తెలిసిన వాళ్ళు ఏమనే వాళ్ళంటే, కొందరు ఎందుకు యూట్యూబ్ స్టార్ట్ చేసావు, డబ్బుల కోసం యూట్యూబ్ స్టార్ట్ చేసినావా, ఒక వీడియో పెడుతూనే డబ్బులు వచ్చేస్తాయా, ఇలా అడిగేవాళ్ళు అనమాట. నీకేం అవసరము, ఇంట్లో కూర్చొని తినక ఏం పని లేక యూట్యూబ్ చేద్దాం అనుకుంటున్నావా, ఎక్కడికైనా ఫోన్ పట్టుకొని నేను వెళ్ళి ఏదైనా వీడియో తీస్తుంటే అబ్బా పెద్ద వీడియో తీస్తున్నావులే, దేనికి ఆ వీడియోలు అవసరమా, అది ఇద్దని చెప్పి అనేవాళ్ళు అనమాట. అప్పుడు నేను చెప్పేదాన్ని, ఏం లే టైంపాస్, ఇంట్లో ఉండి ఖాళీగా ఉండి ఏం చేద్దాం, పిల్లల్ని చూసుకున్న తర్వాత పిల్లలు కొంచెం పెద్దవాళ్ళు అయిపోయారు, వాళ్ళ పనులు వాళ్ళే చేసుకుంటున్నారు. ఇప్పుడు ఏదో టైంపాస్కి ఎలాంటి ఆలోచనలు మైండ్లోకి రాకోకుండా ఉండడానికి కోసం నేను యూట్యూబ్ స్టార్ట్ చేశాను. ఏదో టైంపాస్కి మనకు స్వీట్ మెమరీస్ అనేవి ఉండిపోతాయి కదా, అలాంటివన్నీ ఇలా దాచుకోవచ్చు అనే ఉద్దేశంతో నేను స్టార్ట్ చేశాను అనమాట. స్టార్ట్ చేస్తే అలా నెగిటివ్గా అన్నవాళ్ళే అనమాట. వాళ్ళే ఇప్పుడు మళ్ళీ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి మళ్ళీ వాళ్ళే యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయడం అవన్నీ చేస్తున్నారనమాట. ఒకప్పుడు నన్ను అన్న వాళ్ళే. అదే విషయం పైన నేను వాళ్ళని అడిగితే, మీరు ఎందుకు డబ్బుల కోసం చేస్తున్నారా, దానికోసం చేస్తున్నారా, దీనికోసం చేస్తున్నారా, పని పట్ట లేకుండా ఖాళీగా ఉన్నారు కదా, దానికోసం మీరు అప్లోడ్ చేస్తున్నారా అని మనం కూడా అడగొచ్చు కదా. కానీ మనం సడన్గా ఒక వ్యక్తిని అనలేం కదా డైరెక్ట్గా ఒక మాట. కానీ ఎదుటి వాళ్ళు ఎందుకు పక్కన వాళ్ళని అలా డైరెక్ట్గా అనేసి బాధ పెడతారనేది నాకు అసలు ఒక్కోసారి అనిపిస్తుంది అనమాట. ఎందుకు అట్లా అంటారు, ఏదైనా పని చేసేటప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయాలి అని కూడా అనొచ్చు కదా. ఎంకరేజ్ చేస్తే వాళ్ళు ఏదో చేసుకుంటారు, ఉంటారు, మహా అయితే ఒక లైక్ ఇస్తారు అంతే కదా. అలా అనమాట. దానికోసం నేను చాలా బాధపడ్డాను కొద్ది రోజులు. తర్వాత మళ్ళీ మళ్ళీ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వాళ్ళు యూట్యూబ్లో అప్లోడ్ చేయడం అదంతా బాగా అనిపిస్తుంది. ఇది ఎలా చేయాలి, అది ఎలా చేయాలని నన్ను అడుగుతుంటారు అనమాట. అలా అడిగినప్పుడు కూడా బాగా అనిపిస్తుంది. ఓకే చల్ జరిగేది జరుగుతుంది కదా అని అనిపిస్తుంది. పర్లేదు, వాళ్ళు కూడా మంచిగా సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వాళ్ళలాగా నేనైతే నెగిటివ్గా అనుకోను అనమాట. పని పాట లేకుంటేనే యూట్యూబ్ ఎవరు స్టార్ట్ చేయరు. దాని వెనకాల ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది. అది తెలుసుకొని వాళ్ళకి ఏ పరిస్థితుల్లో ఎందుకు చేయాల్సి వస్తుందో ఏంటో అనేది వాళ్ళు తెలుసుకుంటే బాగుంటుంది. దయచేసి ఎవరిని డైరెక్ట్ అలా అనకండి. వాళ్ళు పాపం ఏం చేయలేక ఇది చేస్తున్నారేమో, ఏదో ఒకటి ఉంటుంది కదా. ఒకసారి ఒక మాట అనే ముందు ఆలోచించి అనండి. ఓకేనా? అది ఫ్రెండ్స్, అది చెప్పాలనిపించింది ఎందుకో మీ అందరికీ. ఓకేనా? మీ అందరితో ఇలా షేర్ చేసుకున్నాను. ఎవరిని బాధ పెట్టకండి ప్లీజ్. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.